జేపీ రాజు గారు, ఈ కమిటీ ఎంతమందితో ఉంది, అందులోకి చైర్మన్గా ఎలా ఎన్నికబడ్డాడు, ఆయన రాశాడా లేక వాళ్ళు రాస్తే ఈయన సంతకం పెట్టిండా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్గా గుర్తించారు. మన భారతదేశంలో కాదు, బయట కూడా ఇందాక నేను వివరించినట్టు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. బారెట్లా చేసిన వ్యక్తి. అయితే నెహ్రూ గారు కూడా బారెట్లా చేశాడు, గాంధీ గారు కూడా చేశారు బారెట్లా. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఈయన బారెట్లాకి గాంధీ గారి బారెట్లా ఏమంటే, గాంధీ గారు 10th పాస్ అయ్యి బారెట్లా చదవలేకపోయాడు. అంబేద్కర్ గారు ఎంఏ పిహెచ్డి డాక్టరేట్ ఇవన్నీ చేసిన తర్వాత బారెట్లా చివరిగా చేశాడు. అప్పటికే డాక్టరేట్స్ వచ్చేసాయి, పిహెచ్డీలు వచ్చేసాయి అంబేద్కర్ గారు. లాలో బారెట్లా చేశాడు. చిన్న మాట గాంధీ గారి గురించి ఒక మాట చెప్పాలి, నాలెడ్జ్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి. ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు. ఎవరు? గాంధీ గారు. వాళ్ళ నేటివ్ ప్లేస్లో చదువుకున్నారు. అక్కడ పోయాడు. వాళ్ళు ఏమన్నారు, ఈ క్వాలిఫికేషన్ తోటి ఎట్లా చదవాలి, నువ్వు ముందు ఇక్కడ నేర్చుకో, ఇంగ్లీష్ మీడియంలో 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఇక్కడ మెట్రికులేషన్, మన మెట్రికులేషన్ అని, మెట్రికులేషన్ నువ్వు పాస్ అవ్వాలంటే అక్కడ కోచింగ్ పెట్టి, ఆ కోచింగ్ ద్వారా ఆయన మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత సీట్ ఇచ్చారు. అట్లాగా ఆయన మెట్రికులేట్ బారెట్లా బారెట్లా అంబేద్కర్ డాక్టరేట్ బారెట్లా. నాలెడ్జ్లో చాలా తేడా ఉన్నది ఇద్దరికి కూడా. ఈ కమిటీలో సంగతి ఏంటి? ఈ కమిటీ ఏమంటే 7 సభ్యులతో ఈ కమిటీ వేశారు. ముందే చైర్మన్ సెలెక్ట్ చేసుకున్నారు. ముందు నేను చెప్పినట్టు చైర్మన్ ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు. చైర్మన్ తర్వాత మిగతా చైర్మన్తో కలిసి 7 సభ్యులను అందులో వేశారు. ఈ 7 సభ్యులు పెద్ద వయసులో కూడా ఎక్కువ ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు 2-3 ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. మరి ఇందులో అల్లాడి కుప్పస్వామి అయ్యంగారు మాత్రం ఆయన కొంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, మంచిగా ఎక్స్పర్ట్, ఆయన కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అని ఆయన చెప్పుకోవచ్చు. కానీ ఆయన కొంత అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుండేవాడు. అలా మున్షిని కూడా అందులో వేశారు. ఆయన ఎప్పుడు అక్కడ స్టేట్ అఫైర్స్లోనే ఉండేవాడు మున్షి, ఎందుకంటే అక్కడ హోమ్ మినిస్టర్గా చేశాడు కొంతకాలం. మన డాంగే గారిని వెళ్ళిన ఆ స్ట్రైక్ అప్పుడు అరెస్ట్ చేశాడు బిఫోర్ ఇండిపెండెన్స్. సో ఆ అఫైర్స్లోనే ఎక్కువ ఉండేవాడు మున్షి. ఇక ఉన్నదైనా మాధవరావు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆ మాధవరావు గారు అనారోగ్యం వల్ల చనిపోయాడు ఏకంగా. సో ఇట్లాగా మామూలుగానే స్టార్టింగ్లోనే కొంత ట్రబుల్ అన్నట్టుంది అందరికీ కూడా, ఏదో ట్రబుల్ అది హెల్త్ అయి ఉండొచ్చు. ఒక ఆయన ఇంకెవరో పేరు, ఆయన ఎప్పుడు ఫారిన్ కంట్రీస్లోనే ఉండేవాడు. యునైటెడ్ నేషన్స్లో ఆయనకు ఒక ఏదో పోస్ట్ ఉండేది. ఆయన రిజైన్ చేయకుండా అక్కడే ఉన్నాడు ఎక్కువ పీరియడ్ అంతా కూడా. సో ఈ రకంగా ఏమంటే బర్డెన్ అంతా కూడా ఒక అంబేద్కర్ మీదే పడింది. అయితే ఈ మాధవరావు చనిపోతే చివరి దశలో అది కూడాను టీటీ కృష్ణమాచారిని మెంబర్గా చేశారు. ఆయన కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ కాదు, కొంత ఎకనామిక్స్లో బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి తప్పించి ఆర్థికవేత్తగా చెప్పుకోవచ్చు ఆయన. ఆయన చివరి దశలో వేశారు. చివరి దశలో వేసిన తర్వాత ఆయన ఒకరోజు చాలా తక్కువ మీటింగ్స్కి అటెండ్ అయ్యాడు. ఒకసారి ఆయన అటెండ్ అవుతున్న షెడ్యూల్ ప్రకారం అటెండ్ అయితే ఎవరూ రాలేదు మెంబర్స్. టీటీ కృష్ణమాచార్యులు, అంబేద్కర్ గారు ఉన్నారు, ముఖర్జీ అని సెక్రటరీ ఉన్నాడు అంబేద్కర్ గారికి, అఫీషియల్ సెక్రటరీ. వీళ్ళిద్దరూ తప్పించి ఎవరూ లేరట. టీటీ కృష్ణమాచార్య వెళ్ళి, ఏం సార్ ఎవరూ రాలేదు అని అంటే, కాసేపు ఆయన కూర్చోబెట్టి, బాబు ఇట్లాగ ఇంతవరకు వచ్చింది మా ప్రయాణం రాజ్యాంగ నిర్మాణం అని ఆయనతో డిస్కస్ చేసి వెళ్ళిపోయాడు. అందువల్లే చివరిలో ఏమన్నాడంటే, ఎప్పుడైతే November 26న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అడాప్ట్ అయిందో, దాన్ని ఆమోద ముద్ర వేసినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, టీటీ కృష్ణమాచార్య అక్కడే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనమందరం
దేశం అంతా కూడా నేనే కాదు అంబేద్కర్ గారి కృతజ్ఞతలు చూపాలి. ఆయన కూడా వయసు రీత్యా కానీ మిగతా రీత్యా కానీ రాజ్యాంగాన్ని రచించే అంత ఆరోగ్యకరమైన మనిషిగా లేడు. కానీ ఆయనలో స్పిరిట్ ఉంది కాబట్టి, స్ట్రాంగ్ స్పిరిట్, విల్ పవర్ వల్ల, ఆయనకున్న నాలెడ్జ్ వల్ల బ్రహ్మాండంగా రాయగలిగాడని ఆయన చెప్పిన వివరాలు ఏమంటే, ఇందులో 7 ఉన్నారు. ఒక ఆయనేమో చచ్చిపోయాడు, ఒక ఆయనేమో రిజైన్ చేశాడు, ఇంకొక ఆయనేమో ఫారెన్లో, ఇంకొక ఆయన స్టేట్ అఫైర్స్. చివరికి అంబేద్కర్ గారు ఒక్కరే అద్భుతమైన, మనకి సుదీర్ఘమైన, ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని మనకు అందించాడు. ఈయన చేసినటువంటి దేశ సేవ అపారమైనదని ఆయన గొప్ప మాటల్లో చెప్పాడు.